నేను నిన్ను కొట్టుకుంటే వాళ్ళు నిన్ను చంపేద్దరు. నేను నిన్ను డామాల్లో కొట్టినట్టుగా యాక్టింగ్ చేసినా. దొంగతనం చేయమంది నువ్వు, వాళ్ళు అట్టుకుంటే నామే తోతావరా? ఓరి బుర్ర తక్కువ ఎదవా. దొంగతనం చేసేటోడికి దొరికితే తప్పించుకునే తెలివితేటలు ఉండాలరా. ఈ కాలంలో న్యాయంగా బతికే వాళ్ళు ఎవరున్నారా? దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. ఇప్పుడు ఆ న్యాయం చెప్పిన వాళ్ళలో పెద్ద మనుషులు ఎవరున్నారా? డబ్బున్నోళ్ళు తప్ప. డబ్బే మనిషిని పెద్దోడిని చేస్తుందిరా. నిజాయితీ చెయ్యదు. నీకెన్నిసార్లు చెప్పాలరా ఎదవా? బతుకు తెరువు నేర్చుకోరా బిడ్డ. సార్లే సారా చెప్పావు. వాళ్ళు పెద్ద మనుషులు కాదంటావు, కాస్త అయితే ఇంకేదన్నా అంటావు. ఓలే పెద్ద మనిషి. శ్మశానంలో 2 ఎకరాలు సప్పరించిన పాత పెసిరేంట, బాయిలో దొరికిన లగ్గె బిందులు ఆడు సప్పరించి అమ్మోరెలిసిందని ఊళ్ళో జనమందరి చేత ప్రసాదాలు తినిపించిన కొత్త ప్రెసిడెంట. ఓలే పెద్ద మనిషి. వాళ్ళ గొడవ మనకేటికి? మన బతికేదో మనం బతక్క. నిజం చెప్పాలా, నీతిగుండాలని నేర్పడికి. నీతిగుండాలా? ఉంటే ఏటవుద్దే? అంతా మంచోడంటారు, గౌరవంగా సోత్తరు. ఆడు పడే కట్టం చూసి ఊరు సాయం చేయరే. డామా చూసినట్టు చూసి సప్పట్లు కొడతారు. నీతి చెప్పి నిజాయితీగా బతికిన మహారాజు ఏటైనాడు? రాజ్యం పోగొట్టుకున్నాడు, పెళ్ళాన్ని నమ్మినాడు, ఫైనల్ గా మన ఉద్యోగంలో చేరిండు. మన తాత ముత్తాతల కాడ కళ్ళు కుండలు మోసిండు. కన్న బిడ్డ శవాల్ని కట్టుకున్న పిల్లం కాటికి తీసుకొస్తే సుంకం కోసం మంగళసూత్రం అమ్మమన్నాడు. ఆ మహారాజు ఇన్ని కట్టాలు పడుతుంటే పై క్లాసులో కూర్చుని సినిమా చూసినట్టు ఆకాశాన్ని కూర్చున్న దేవతలు ఆఖరాన సప్పట్లు కొట్టి వరాలు ఇచ్చిండ్రు. అప్పటికే డామా పూర్తయినట్టు వాళ్ళెవరో వచ్చి మన్ని మంచోళ్ళనే లోపుని మన జీవితాలు కూడా పూర్తయిపోతాయి. అందుకే నా కొడుకు హరిశ్చంద్రుల్లా కట్టాలు పడకూడదని ఈడికి మొదటి నుంచి అబద్ధాలు దొంగతనాలే నేర్పుతున్నాను. నీనాగే అంతా ఇట్టాగే నేర్పితే దేశమంతా దొంగళ్ళు అయిపోతారు. ఇప్పుడు మాత్రం కాదేటి? దొంగలనే దోచుకుంటే మరేం పర్లేదు. దారా సారా గుడికి వెళ్దాం. ఏదో మనశ్శాంతి లేకుండా పోతుంది. అన్నట్రా పట్నం వెళ్ళాలా? నిన్నే కూలికి వెళ్ళి వచ్చి అన్నం పెడతారా అయ్యా? నువ్వు కూలికి వెళ్ళి వచ్చి ఆడికి అన్నం వండి పెట్టేటప్పటికే మళ్ళీ తెల్లారుద్ది. నాకు సారాకినేదో బీడికినేదో. రే ఊళ్ళోకి వెళ్ళి ఎవరిని నట్టుకుని సెలరట్రా. ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారటే? నేను గొడవ అందరికీ తెలిసిందిగా. వాళ్ళేం చేస్తారా? ఒరే మరిచిపోయే గుణం, శమించే గుణం, నిజమో కాదో తెలుసుకోలేని తెకమకలో మనకెందుకు లేని సర్దుకుపోవడం, కళ్ళబొల్లి మాటలు నమ్మడం ఈ ఎర్రి ప్రజలకున్న మంచి లక్షణంరా. నీకుంటే ఈ నాయకులు పెద్దోళ్ళు ఇన్నిన్ని తప్పులు చేసి కూడా ఎట్ట తప్పించుకుంటారా? ఏం పర్లేదు లేరా. ఎల్లు ఎల్లి నీకు నాకు సారా అదిగో ఏడుతుందిగా, దాని గంజికింత పట్టుకురా పో. అయ్యా మన గంజికి లేకపోయినా పర్వాలేదురా, నువ్వు కట్టపడి సంపాదించి తీసుకురారా. నీతిగుండా అయ్యా. కట్టపడమని కూలి చేయమని చెప్పి నా కొడుకుని సడగొడుతున్నావు. అదరబా అయ్యా నువ్వు అన్యాయంగా తెచ్చిన కూడు నెత్తేనంట్రా. నువ్వు అట్ట తెస్తే నా మీద ఒట్టేరా. మంచిగా బతకడం మడిసి కట్టనరా. అది అలాగే ఏడుద్దే. నువ్వెలా సరే నీ గంజికి తెచ్చే పట్నం వెళ్తా. సేపట్లో ఎంత డబ్బు సంపాదించడం కట్టపడేవాడికి నాకు తెలిసి చాలా కట్టనరా. నా కొడుకు నీకు మళ్ళీ కాదులే, నాకు ఒట్టేసిండు. నా మాటినడు కట్టపడే సంపాదించిండు. చెప్పరా ఎట్ట సంపాదించినవరా? ఎట్టగా సంపాదించాలే? నీకు కావాల్సింది వచ్చాగా.
సరే నేను పట్నం వెళ్తున్నా. బాబు అన్నం అయిపోనాది కాస్తంత తినిపో బాబు. నేను పట్నంలో తింటాలే. బాబు నా చేతితో కూతురు తినిపోరా. ఏరా ఎట్ట సంపాదించినవరా? నీకు కావాల్సింది తెచ్చగా తాగా. అది కాదురా, నా మీద ఒట్టేసి చెప్పు. ఏంటి నీ గోల? మడిసిని బాగుపడివా? అది కాదే, నే కష్టపడి సంపాదించాను అని ఆడి నోటమ్మట ఇని నే కూడా ఆనందపడదామని. చెప్పరయ్యా మీ అయ్యకు బుద్ధి వచ్చేటట్టు. చెప్పరా అయ్యా, చెప్పరయ్యా. చెప్పరా, చెప్పయ్యా. చెప్పరా. చెప్పరా చెప్పయ్యా. మా అయ్యా మాయ్యా, మా అయ్య చచ్చిండే కట్టెలో కాల్చడానికి కావాలని కలెక్షన్ చేసిన. శబ్బాష్. ఎంత ఎదిగిపోనావురా కొడకా. ఓపి బట్ట ఓపి బట్టమ్మా. కోటి కోటి నరసింహ కోటి నరసింహ నరసింహ వాడింకా చెడిపోతాడు. కోటి ఏమయ్యా నాకు మాట ఇస్తావా? చెప్పే. నేను సత్తే మన కులంలో లాగా పోడ్చకే కాల్చి గంగలో కలుపు. ఒకవేళ సత్తే కట్టపడి సంపాదించిన డబ్బుతోనే కాల్చి. నరసింహ నాయన నరసింహ బాబు నరసింహ బాబు నరసింహ 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 నరసింహ.